అనువుగాని చోట అది కులమనరాదు. కొంచెముండుటెల్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమయ్యుండదా. విశ్వదాభిరామ వినురవేమా. మనకి వీలుగాని చోట అంటే అనువుగాని చోట చక్కగా ఉండాలి, అల్లరి చేయకుండా. ఇంట్లో చేసినట్టు కుదురుతుందా? బుద్ధిమంతుల్లాగా ఉండాలి. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి, అందరూ ఎక్కడో దగ్గరికి వెళ్తూ ఉంటారు. చుట్టాలిళ్ళకో ఫ్రెండ్స్ ఇళ్ళకో అలాగా ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. కొత్త చోటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే క్రమశిక్షణగా బుద్ధిమంతుల్లాగా ఉండాలి. ఇక్కడ చేసినట్టుగా అల్లరి అక్కడ కుదరదు. ఇక్కడైతే అమ్మ మనకి ఇష్టం వచ్చినట్టుగా ఏం కావాలంటే అది వండి పెడుతుంది. టీవీలో కూడా ఛానల్స్ ఏం కావాలంటే పెట్టుకుని చూస్తాం, ఫోన్ చూస్తాం, అన్నీ చేస్తాం. వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటివన్నీ కుదరవు, వేరే చోటుకి వెళ్ళినప్పుడు కూడా. అలాగే ఇక్కడ చదువుకుని కాలేజీలో మరి జాయిన్ అయినప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకో ఊరికి. అక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా మా ఊరే గొప్ప, మా ఇండియాయే గొప్ప అలా అనకూడదు. అంటే ఆ ఊరికి ఈ ఊరికి, ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి గొడవలు అవుతాయి. అలా గొడవలు అవ్వడానికి కారణం అవ్వకూడదు మనం. వాళ్ళ ఊరు వాళ్ళకు గొప్ప, మన ఊరు మనకు గొప్ప, మన ఇల్లు మనకు గొప్ప, వాళ్ళ ఇల్లు వాళ్ళకు గొప్ప. కాబట్టి మేమే గొప్ప అధికులం అనకూడదు. ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మనం కామ్గా ఉండాలి, బుద్ధిమంతుల్లాగా. మన ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనకి తెలిసిన వాళ్ళైతే కొంచెం పర్వాలేదు, అడ్జస్ట్ అవుతాం. అమ్మో వాళ్ళు వస్తున్నారు మన ఇంటికి, ఎంత అల్లరి చేస్తారో అన్నట్టుగా మనం ప్రవర్తన అలా ఉండకూడదు, కనపడకూడదు వాళ్ళకి. ఇంకొకసారి ఆ పద్యం చెప్పుకుందాం. అనువుగాని చోట అది కులమనరాదు. కొంచెముండుటెల్ల కొదువగాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా. విశ్వదాభిరామ వినురవేమా. అంతలావు కొండ కూడా అద్దం తీసుకొస్తే చిన్నగా కనిపిస్తుంది మనకి. మనలో ఎంత గొప్ప ఉన్నా ఎక్కడికన్నా కొత్త చోటకు వెళ్ళినప్పుడు చాలా కామ్గా బుద్ధిమంతుల్లాగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? ఓకే.